జగన్ని బాలకృష్ణ సైకో అన్నందుకు క్షమాపణ చెప్పి తీరాలి అంటోంది వైసీపీ. క్షమాపణ చెప్పాలి, అక్కర్లేదు, ఈ రెండిట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. అసలు ఏం జరిగింది, డీప్గా ఏం జరిగింది అనే దానికంటే ముందు అసెంబ్లీలో బయటికి ఏమొచ్చింది వైరల్ వీడియో అంటే నందమూరి బాలకృష్ణ చాలా కోపంగా మాట్లాడుతూ కామినేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, చిరంజీవి ఏమీ గట్టిగా అడగలేదు, అప్పట్లో అలాంటిది ఏమీ జరగలేదు. ఆ సైకో గాడిని కలవడానికి వెళ్ళినప్పుడు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ పెద్దలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు, గట్టిగా అడిగింది ఏమీ లేదు. నేను కూడా కలిసే ప్రయత్నం చేసినప్పుడు నా పేరు 9వ లిస్టులో రాశారు. నేను దాని గురించి కూడా రీసెంట్గా సినిమాటోగ్రఫీ మంత్తో మాట్లాడాను, కందుల దుర్గేష్తో, ఎవడాడు రాసిందని చెప్పి అడిగాను. ఇట్లా చాలా ఆవేశంగా ఆయన మాట్లాడారు. దీనికి వైసీపీ కౌంటర్ ఇస్తే ఆయన తాగేసి వచ్చాడు అన్నట్టుగా ఉంది. మాకైతే డౌట్ ఉంది, మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలోకి అడుగు పెట్టి ప్రతి ఒక్కరికి అని చెప్పి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. దానికి పేరునని వీళ్ళందరూ కౌంటర్ ఇచ్చారు. బేసిక్గా ఏం జరిగిందంటే నేను అబ్జర్వ్ చేస్తే కామినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రకరకాల ఇబ్బందులు జనాలు పడ్డారు, ప్రజాప్రతినిధులు పడ్డారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా పడ్డారని చెప్తూ అక్కడే ఉన్నారు మరి లేరు ఆ రోజు రఘురామకృష్ణరాజును కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రీట్ చేసిందో ఒక ఎంపీ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారనే అంశాన్ని మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా తన కాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రభాస్, మహేష్ బాబు ఇట్లా పెద్ద పెద్ద హీరోలందరినీ పిలిపించుకుంటూ వీళ్ళందరికీ హెడ్గా వీళ్ళతో పాటు అల్లు అరవింద్ కానీ, సురేష్ బాబు కానీ, దిల్ రాజు కానీ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రావడం, వీళ్ళందరికీ హెడ్గా చిరంజీవి వచ్చారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వీళ్ళందరూ వచ్చాక కూడా చిరంజీవి జగన్ని కలవడానికి వచ్చాక కూడా కొంతవరకు బండి ఆపేసి అక్కడి నుంచి నడిచేలాగా తెప్పించుకొని వచ్చాక కూడా మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవండి, నేను మిమ్మల్ని కలవనని చెప్తే జగన్మోహన్ రెడ్డి లేదు అట్లా మీరు చేస్తారు, మీ అందరినీ తీసుకొచ్చింది మిమ్మల్ని కలవడానికి చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ వచ్చి మాట్లాడారు. అప్పటివరకు చిరంజీవి బాగానే అన్నారు, సో బాలకృష్ణ బాగానే అన్నారు అసెంబ్లీలో. అప్పుడు చిరంజీవి గట్టిగా అడిగాడు జగన్ అనేసరికి మరి ఈయనకి ఈగో అట్ట అయిపోయినట్టుంది. వెంటనే లేచి బాబు చిరంజీవి గట్టిగా ఎవడాడు గట్టిగా అడిగింది, గట్టిగా ఏం అడగలేదు, వీళ్ళందరూ కలిసి సైకో గాడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒకటి ఎవడాడు గట్టిగా అడిగిందని ఆ ఎరగంటకి మాడకూడదు చిరంజీవినైనా ఎవరినైనా ఒకటి. రెండోది సైకో గాడి దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరిని ఎవరు కించపరచకూడదు. ఇదే బాలకృష్ణ కాకుండా ఇదే బాలకృష్ణ యొక్క బావ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునైనా వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు సైకోగాడు అని ఇంకోటి అంటే అది కూడా యాక్సెప్ట్ చేయకూడదు. మనం ఇక్కడ ఎవరు ఏ పార్టీ అనేది కాదు, మాజీ ముఖ్యమంత్రిని ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు ఆయన చెప్పుకుంటున్నారు, ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి మమ్మల్ని అప్పుడు ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రి ఇట్లా ఏదో మాట్లాడుకోవాలి. సైకోగాడు అంటే అసలు ఇక్కడ బాలకృష్ణ కంటే పెద్ద తప్పు అక్కడ చైర్మన్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, స్పీకర్ పొజిషన్లో ఉన్న వాళ్ళది అట్లా మాట్లాడకూడదు. బాలయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలి, అలా మాట్లాడని ఆపాలి. రెండోది రికార్డ్స్ని తొలగిస్తున్నాం, మీరు అట్లా మాట్లాడకండి, మీరు ఏ ఎలిగేషన్ అయినా వేసుకోండి, ఏమైనా చెప్పండి, ఆయన చేసిన తప్పులన్నీ ఏకరవ పెట్టండి, కానీ దానికి సభా మర్యాద ఉంటుంది. సభలో బయట చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి పీపుల్ రిప్రజెంట్ చేసేవాళ్ళు, మీరైనా నేనైనా ఉండాలి ఫస్ట్ సామాన్యులం. మన తర్వాత మన పైన ఉన్న రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళే కదా మనల్ని రిప్రజెంట్ చేసేది. హిందూపురం నియోజకవర్గం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక ఎమ్మెల్యే అంటే మీకో ఎమ్మెల్యే ఉంటాడు, నాకు ఎమ్మెల్యే ఉంటాడు, మనం రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ భాష ఎట్లా ఉండాలి, వాళ్ళ తీరు ఎట్లా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చొని సైకోగాడు అది ఇదని మాజీ ముఖ్యమంత్రి అంటే ఆ మాట అన్నది వైసీపీ వ్యక్తి అయినా టీడీపీ వ్యక్తి అయినా అన్నది చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా మనం యాక్సెప్ట్ చేయకూడదు. అలా జరుగుతున్నప్పుడు స్పీకర్ లాంటి వాళ్ళు కూర్చుని అక్కడ టీడీపీ పెట్టిన స్పీకర్ ఉన్నా, వైసీపీ పెట్టిన స్పీకర్ ఉన్నా వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. సభా మర్యాదని దాటి ఒక ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక మంత్రి ప్రవర్తిస్తున్నప్పుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నప్పుడు కూడా దాన్ని ఖండించి సభ యొక్క డిగ్నిఫైడ్ థింగ్ని కాపాడాల్సినటువంటి హుందాతనాన్ని కాపాడాల్సినటువంటి పొజిషన్లో ఉంటారు స్పీకర్. అది మాట్లాడకుండా సైలెంట్గా నవ్వుకుంటున్నాడు ఆయన కూడా. ఎంత మూర్ఖత్వం అనిపించింది నాకు ఇదంతా కూడా. సభలో జనాలు కూడా నవ్వుతున్నారు సైకోగాడు అంటే జగన్ని. చంద్రబాబును కూడా రేపొద్దున ఏదో అంటే నవ్వుతారు. ఏం మూర్ఖత్వం ఇది. అప్పట్లో కూడా నారా భువనేశ్వర్ చాలా తీవ్రంగా సభలో అవమానించారు. ఎంత మూర్ఖత్వం, ఎంత నీచం అది అసలు. అప్పుడు కూడా వైసీపీని మనం ఖండించాం. ఎవరు అనేది కాదు, ప్రజల తరఫున ఒక ప్రాంతాన్ని, ఒక ప్లేస్ని ఎన్నుకుని అక్కడ మన సమస్యలు మాట్లాడాలి. మన నియోజకవర్గాల్లో ఉండే మన సమస్యలు, డ్రైనేజ్ సమస్య, కొన్ని క్రైమ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్న సమస్య, వాటి పట్ల చట్టాలు ఎట్లా రూపొందించాలి, చట్టసభలు అంటారు. అందుకే సమస్యలు చట్టసభలు చట్టసభ ఎందుకంటారంటే
ఇబ్బందికర పరిస్థితుల కోసం ఒక మంచి చట్టాన్ని రూపొందించి అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఇంకో చట్టాన్ని రూపొందించి అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే అక్కడ కంప్లైంట్లు ఇచ్చి ఆ సదరు మంత్రికో సదరు ముఖ్యమంత్రికో మాట్లాడి సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి చట్ట సభలు, సమస్యల్ని సాల్వ్ చేసుకునే సభలు అసెంబ్లీలైనా, పార్లమెంట్లైనా, రాజ్యసభలైనా, లోక్సభలైనా ఇది వదిలేసి పర్సనల్ అటాక్ అసలు ఎవరికి కావాలి? గత తెలుగు సినిమాకి సంబంధించిన చిరంజీవిని అవమానిస్తే ఎవరికి కావాలి? మాకెందుకు? చిరంజీవిని అవమానించుకొని జగన్ చంద్రబాబు, బాలకృష్ణ అవమానించుకొని జగన్ చంద్రబాబు మాకెందుకు? మా సమస్యలు మాట్లాడిన తెలుగు సినిమా ఈజ్ నాట్ మా సమస్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న హీరోలు ఉన్నారు, అందరూ బలిసి కొట్టుకున్న హీరోలే. చిరంజీవి దగ్గర నుంచి సంపూర్ణేష్ బాబు దాకా ఉన్న ప్రతి హీరో కూడా డబ్బులు ఎక్కువే కొట్టుకుంటారు. వాళ్ళకున్న సమస్యల గురించి మీకెందుకు అసెంబ్లీలో? అసలు అది తెలంగాణ సమస్య. తెలంగాణలో ఉంటారు ఈ హీరోలందరూ. మన ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, ఎన్టీఆర్ వచ్చాడు, రామ్ చరణ్ వచ్చాడు జగన్ కోసం, చంద్రబాబు కోసం. అంటే వాళ్ళు తెలంగాణలో ట్యాక్స్లు కడుతున్నారు. వాళ్ళ గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడడం ఏంటి? దానికి ఈయన రెచ్చిపోయి మాట్లాడడం ఏంటి? దీనికి మళ్ళీ చిరంజీవి పెద్ద విశేషంలాగా దానికి ఈయన సమాధానం చెప్పడం. అసలు బాలకృష్ణ చెప్పింది ఎవరన్నా పట్టించుకుంటాడా? దానికి మళ్ళీ చిరంజీవి ఎక్స్ప్లెనేషన్ లేదు, అప్పట్లో జగన్ నన్ను బాగానే సాధారణంగా ఆహ్వానించారు. మళ్ళీ దానికి పేరునాని ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణకి వీళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయాలి, తాగేసి వస్తున్నారేమో అసెంబ్లీకి అని వాళ్ళు పెద్ద కామెంట్లు. మూర్ఖత్వం ఇదంతా. అప్పట్లో అక్కడ సినిమా టికెట్ల కోసం స్వయంగా బాలయ్య నాతో మాట్లాడారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసి పెట్టండి బాలయ్యకి, ఆయన రావడం ఏంటి, ఆయన స్టేజ్ని తగ్గించడం ఏంటి, ఆయన క్యారెక్టర్కి మనం తగ్గించినట్టు ఉంటుందని జగనే అన్నారని చెప్పి, జగన్ బంగారం అని చెప్పి వైసీపీ డప్పు, బాలకృష్ణ బంగారం అని చెప్పి టీడీపీ డప్పు, చంద్రబాబు బంగారం నాలుగు డప్పు, చిరంజీవి ఫ్యాన్స్ ఏమో అమ్మో మా చిరంజీవిని అనేసాడు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని, అమ్మో మా జగన్ అనేసాడు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని. వీళ్ళకి ఎంతసేపు ఈ సోది పెంట తప్ప జనాలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి జనాలకి. కొన్ని లక్షల ప్రాంతాల్లో డ్రైనేజీలు బాగోవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో తెలిసిన బతుకులే కావు మనవి. ఎన్నో సంవత్సరాల నుంచి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఆ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు. మన జీవితం వీధి లైట్లు పాడైపోతే వాటిని బాగు చేసుకునే తరీకాలే తెలియవు మనకి. ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లు జగన్ ఇష్టం ఉంటే జగన్ పెంచుకుంటూ పోయాడు, చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళిద్దరు పెంచుకుంటూ పోయారు. ఇలాంటి విషయాలు మాట్లాడి జనాలని సరైన దారిలో పెట్టి మనకు రిప్రజెంట్ చేస్తూ మనకున్న సమస్యలను తెలియజేయాల్సినటువంటి మన ఎమ్మెల్యేలు దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు. సరే జగన్ బ్యాచ్ రావట్లా, తుగ్లక్ బ్యాచ్ని తీసేయి. మరి ఇది కూడా తుగ్లక్ బ్యాచేగా. 164 మందిలో 30 మంది వస్తున్నారంట. ఎందుకంటే దారుణం ఉంటుంది అసలు. అంటే మిగతా 130 మంది 100 మందో మన సమస్యల్ని మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా ఈ నా కొడుకులకి ఇంత ఇది, సారీ ఫర్ ద లాంగ్వేజ్, ఇట్లాంటి ఇంత కండకావరం వచ్చేసిందంటే ఎంత దారుణమైన సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అవన్నీ మాట్లాడకుండా ఎవడో మహేష్, ఎవడో ప్రభాస్, ఎవడో చిరంజీవి, ఎవడో బాలకృష్ణ, వాళ్ళకి సమస్యలు, వాళ్ళకా సమస్యలు కోటాను కోట్లు వస్తున్నాయి. వాళ్ళకి సమస్యలు ఏంటి, వాళ్ళకి ఇన్సల్ట్ ఏంటి, వాళ్ళకి హ్యూమిలేషన్ ఏంటి? వెళ్ళకపోతే జగన్ దగ్గరికి పోతే 200 కోట్లు వదిలేసుకోవాలి. నిజంగా వాళ్ళు వదిలేసుకుంటే, జగన్ చంద్రబాబు సైకిల్లో బిహేవ్ చేసి వాళ్ళని పిలిపించుకుంటే నిజంగా వాళ్ళకి అంత ఈగో ఉంటే వదిలేసుకోవాలి. ఎందుకు వెళ్తారు? ఇండస్ట్రీ మీద ప్రేమ కాదు, నిర్మాతలకు వచ్చే డబ్బు, తద్వారా వీళ్ళకి వచ్చే డబ్బు కోసం వెళ్తారు. మహేష్ బాబుకి వచ్చే డబ్బు, ప్రభాస్కి వచ్చే డబ్బు, పవన్ కళ్యాణ్కి వచ్చే డబ్బు, ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి, బాలకృష్ణకి, చిరంజీవికి, వెంకటేష్కి, నాగార్జునకి వచ్చే డబ్బు తగ్గిపోతుంది కాబట్టి వెళ్తారు తప్ప అదే ఇండస్ట్రీ మీద ప్రేమతో కాదు, నిర్మాతల మీద ప్రేమతో కాదు. ఇలాంటి వాటి గురించి ఇండస్ట్రీ అసలు అక్కడ పెట్టి మాట్లాడడం పెద్ద వరస్ట్ థింగ్. ఇది సైకో కాన్సెప్ట్ కాదు, ఈగో కాన్సెప్ట్. తన కళ్ళ ముందు చిరంజీవి గట్టిగా మాట్లాడాడు జగన్ని అని కామినేని శ్రీనివాసరావు అన్నాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ భయంకరమైన ఈగో వచ్చి మాట్లాడిన సందర్భం. బాలకృష్ణ నన్ను అసెంబ్లీలో అంటాడా అని చిరంజీవి కోపం వచ్చి మాట్లాడేసిన స్టేట్మెంట్ ఇచ్చేసిన ఈగో సందర్భం తప్ప ఇక్కడ ఏమీ లేదు. జనాల యొక్క టైం వేస్ట్ ఎట్లా చేయాలనే దానికి ఇది ఒక తార్కాణం.